ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారిని ఎలాగైనా బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదూ? అమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఉంటే మా అక్క నిన్ను అక్కడికక్కడే నిలువున చీల్చి పారేస్తుంది. అండర్స్టాండ్? నీ మనసులో ఏదైనా దురుద్దేశం ఉన్నా, ఈ కార్యక్రమం చెడగొట్టాలి అనే ప్లాన్లో ఉన్నా నిన్ను నేను ప్రాణాలతో ఉంచను. ఏమనుకుంటున్నావో? లక్ష్మమ్మ, ఏటైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పండు, నా వల్ల కావడం లేదు పండు. స్వామీజీ గారు చెప్పినట్టు విహారీ గారిని నా భర్త అని అంగీకరించడం మొదలు పెడితే ఆయన మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. నా గుండెల్లో పెరిగిన ప్రేమ ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతుందో అని నాకు భయంగా ఉంది పండు. చూడమ్మా, నువ్వు భయపడినా భయపడకపోయినా విహారబాబు నీకు సొంతం. విహారబాబు మనసులో విహారబాబుకు నువ్వే సొంతం. మీ ఇద్దరి మధ్య ఏర్పడింది ఒక బలమైన బంధం. దాన్ని ఎవ్వరు విడదీయలేరు, ఎవ్వరు కాదనలేరు. రేపు విహారీ గారికి సహస్రమ్మకి పెళ్ళవ్వబోతోంది. వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం మొదలవ్వబోతోంది. అది మొదలైతే ఆ రెండు కుటుంబాల మధ్య ఒక మంచి సంబంధం కూడా కొనసాగుతుంది. లేకపోతే రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గాయం ఇంకా పెద్దదవుతుంది. ఆ గాయానికి నేను మాత్రం కారణం కాకూడదు పండు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు విహారబాబుకి సహస్రంకి పిల్ల అవదేమో అనిపిస్తుంది. లేదు పండు, అలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి. ఆ రెండు కుటుంబాలు కలవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యమునమ్మ గారి కోరిక తీరాలి. విహారీ గారి ఆశయం నెరవేరాలి పండు, నెరవేరాలి. మనం ఎన్ననుకున్న కొన్ని జరగవు కదమ్మా. ఎలా జరగాలో అంతా పైవాడే చూసుకుంటాడు. ఎవరికి ఏమివ్వాలో, ఎవరికి ఏటివ్వకూడదో ఆయనకు బాగా తెలుసమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి మాత్రం ఆ భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వేడు దిగులు పడకు. పండు, లోపల అమ్మగారు పిలుస్తున్నాను, వెళ్తానమ్మా. అమ్మా, నేను మదన్ని కలిసొస్తాను. నేను కూడా వస్తాను. సరేరా మదన్, యు ఆర్ రాకింగ్ యార్. నువ్వు ఇక్కడ ఇలా అడుగు పెట్టావో లేదో ఒక్కసారిగా సరదాల సినిమా ముచ్చి పడినట్టయింది తెలుసా? వావ్, వాట్ అన్ ఎనర్జీ! నీలో ఉన్న ఎనర్జీ ఒక్కసారిగా అందరికీ కరెంట్ షాక్ కొట్టినట్టు పాస్ అయింది తెలుసా? అప్పటి వరకు ముఖాలు వేలాడేసుకున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా ఉత్సాహం వచ్చి ఫంక్షన్ కొనసాగించారు. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నా హల్దీ ఫంక్షన్ ని సూపర్ హిట్ గా చేసావు. 100 రెట్ల హ్యాపీ మూమెంట్స్ గా మార్చేసావు. థ్యాంక్ యూ. ఎప్పటి కాంప్లిమెంట్స్ అప్పుడు తీసేసుకోవాలి, లేకపోతే స్టాక్ ఉండిపోతుంది. మళ్ళీ కొత్తగా ఇంకొక పని చేసినప్పుడు అప్పటి కాంప్లిమెంట్స్ అప్పుడు మళ్ళీ ఇవ్వాలి కదా. ఎనీహౌ, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ గ్రేట్ కాంప్లిమెంట్స్. మదన్,
నువ్వు అందరికి భలే నచ్చేసావయ్యా. పెళ్ళవ్వగానే నువ్వు మాత్రం వెళ్ళిపోకూడదు. మరి నేను ఇక్కడే ఉండి ఏం చేయాలి? ఇక్కడే ఒక మంచి అమ్మాయిని చూసేసుకో. నీకు ఇక్కడే ఘనంగా పెళ్లి చేసి పంపిస్తాం. ఓ, అమ్మాయిని చూస్తే పెళ్లి చేసి పంపిస్తారా? నువ్వు చేసేసుకుంటానంటే పెళ్లి చేయడానికి మేం రెడీగా ఉన్నాం బాబు. అమ్మాయినైతే నేను ఆల్రెడీ చూసేసుకున్నాను. ఈ ఊర్లోనే ఈ రోజే. ఆ అమ్మాయితోనే నాకు పెళ్లి చేసి పంపించేయండి. ఏంటి, ఈ ఊళ్ళోనే ఈ రోజే చూసుకున్నావా? ఎవరు బాబు ఆ అమ్మాయి? ఎవరో చెప్పాలంటే కొంచెం కష్టం. కష్టం ఎందుకు? ఆ అమ్మాయి పేరు తెలీదా? ఆ, మ్హూ. పోనీ ఆ అమ్మాయి ఊరు? మ్హూ. పోనీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో కనీసం అదైనా చెప్తావా? మ్హూ. బాబు, అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అదైనా తెలుసా? ఆ అమ్మాయిని చూస్తే ఒక దేవకన్య నేల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి అలా నవ్వితే నక్షత్రాలన్నీ తన పళ్ళ వరుసగా మారిపోయి మిలమిలా మెరిసిపోయినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే ఒక సెలయేరు వచ్చి లంగా ఓణి కట్టుకుని వయ్యారంగా నడుమూపుతూ వెళ్తుందా అనిపిస్తుంది. ఓ, ఆమె కళ్ళేమో అందమైన 2 చందమామల్లా ఉంటాయి. అయ్య బాబు, ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా? అందుకేగా చూడగానే పడిపోయాను. అసలు ఆ అమ్మాయి 2 అక్షరాల ప్రపంచం. ఆకాశపు అంచున మొదలైందో లేక పొడిమి లోతుల నుంచి పుట్టుకొచ్చిందో నాకు తెలియదు గాని తను కనిపించిన క్షణం ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. తన చిరునవ్వుతో నన్ను నాకే పరిచయం చేసి ప్రేమంటే ఏంటో తెలియని నాకు ప్రేమని పరిచయం చేసింది. నాకు తెలియని మరో ప్రపంచానికి నన్ను నెట్టేసింది. కనువిందు కలిగించే తన కాటుక కళ్ళు, వయ్యారి వలపులను కురిపించే తన బాలు జడ, మౌనానికి అర్థం తెలిపే తన భావం. సముద్రపు కెరటాల నిరంతరం శబ్దం చేసే తన చేతి గాజులు, బాపుకి కూడా దొరకని కొందనపు బొమ్మ. మ్మ్. కానీ ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో నిరంతరం తననే స్మరిస్తూ తన ఆలోచనలతోనే ఆనందపడుతూ తనపై ప్రేమని మరింతగా పెంచేలా చేస్తుంది. పేరు తెలియని నా ప్రియురాలు. అయితే ఊళ్ళోకి దిగ్గానే ఒక అందమైన అప్సరస్కి దాసోహం అయిపోయావన్నమాట. అవునంకిల్, మార్కెట్లో ఒక మెరుపుతీగలాగా మెరిసి మాయమైపోయింది. ఇప్పుడు ఆ మెరుపుతీగ ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తర్వాత తన చేయి పట్టాలి. తర్వాత తన నుదిటి మీద ఒక బొట్టు పెట్టాలి. ఆ తర్వాత తన మెడలో ఓ తాళి కట్టాలి. అబ్బో, చాలా స్పీడ్ మీద ఉన్నావే. ఆ అమ్మాయిని చూసా కూడా ఆ మాత్రం స్పీడ్ రాకపోతే చాలా కష్టం అంకుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.